రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏ ఎన్నికలు వచ్చినా పార్టీ సత్తా చాటిందన్నారు కాంగ్రెస్ నేతలు. 21 నుంచి డీసీసీ శిక్షణ తరగతులు ఉంటాయన్నారు. ఈ క్లాసులకు ఖర్గే, రాహుల్ ముఖ్య అతిథులుగా హాజరవుతారన్నారు హస్తం లీడర్లు. భవిష్యత్తులో వచ్చే పరిషత్, జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ మెజారిటీ స్థానాలు గెలుస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ప్రత్యామ్నాయం లేదన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. చిత్తశుద్దితో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. 67% బీసీలు వార్డు మెంబర్లుగా గెలిచారన్నారు. 87.5% ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కాంగ్రెస్ టికెట్లు ఇచ్చిందన్నారు. వికారాబాద్ అనంతగిరి గుట్ట హరిత రిసార్ట్లో ఈ నెల 21 నుంచి డీసీసీలకు శిక్షణ తరగతులుంటాయన్నారు పీసీసీ చీఫ్. ఈ శిక్షణకు కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ హాజరవుతారని చిట్చాట్లో చెప్పారు. మంత్రి వివేక్ వెంకటస్వామిపై క్యాతనపల్లిలో జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. లా అండ్ ఆర్డర్ అధిగమిస్తే పోలీసుల చర్యలు తప్పవన్నారు. జీహెచ్ఎంసీలో కూడా 80% సీట్లు గెలుస్తామన్నారు పీసీసీ చీఫ్. ప్రతిపక్షం ఎన్ని కుట్రలు చేసినా మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటామన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. తాము ఊహించిన దానికంటే ఎక్కువ ఫలితాలే వచ్చాయన్నారు. తాము ఓడిన ప్రాంతాలపై రివ్యూ చేసుకుంటామన్నారు చామల. అబ్జర్వర్లతో రిపోర్టు తెప్పించుకుంటామన్నారు. ఒక నాయకునికి 10 సంవత్సరాల అవకాశం ఇస్తున్నారు డెవలప్. ఈ గ్రాఫ్ కూడా ఏంటంటే ప్రజలు పెరుగుతా పోతురు ఓట్లు కాంగ్రెస్కి. ఎందుకంటే వాళ్ళన్న మాదిరిగా పశ్చాత్తాప పడతలే ప్రజలు కాంగ్రెస్ వైపు ముగ్గు చూపుతుర్రు. ప్రజలు కాంగ్రెస్కి ఓటేస్తే మా బతుకులు బాగుపడతాయని నమ్ముతుర్రు. ఇంకా 2-2.5 సంవత్సరాల అధికారంలో ఇంకా మెరుగైన పాలన అందించి సీఎం రేవంత్ నిర్ణయాలతోనే కాంగ్రెస్ కు ప్రజల మద్దతు వస్తోందన్నారు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి. పాలనలో సామాజిక న్యాయం పాటించడంతోనే ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టారన్నారు. ఇటువంటి సామాజిక న్యాయాన్ని గతంలో ఏ ముఖ్యమంత్రి పాటించలేదన్నారు ఎన్ఎం. బీసీలకు టికెట్లు పెంచడమే కాకుండా గతంలో బీఆర్ఎస్ పార్టీ మిగతా పార్టీ ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తూ జనరల్ స్థానంలో ఎస్సీలకు, ఎస్టీలకు కూడా మేము టికెట్లు ఇచ్చి గెలిపించుకున్నాం. ప్రజలు మమ్మల్ని పరిపూర్ణంగా ఆశీర్వదించారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ వర్గాలు కాంగ్రెస్ పార్టీని హక్కున చేర్చుకున్నాయి. దానికి నిదర్శనమే ఈ ఫలితాలు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కంటోన్మెంట్ బోర్డు మీటింగ్ బైకాట్ చేశామన్నారు ఎమ్మెల్యే శ్రీ గణేష్. కంటోన్మెంట్ బోర్డును గ్రేటర్ హైదరాబాద్ లో విలీనం చేయాలని ప్రజల డిమాండ్ ఉంటే బీజేపీ టైంపాస్ చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బోర్డు మీటింగ్ ని మీరు పాల్గొనాలి, మీరు ఒక లెటర్ ఇవ్వాలి. ఈ యొక్క బ్రిగేడియర్ ద్వారా డిఫెన్స్ మినిస్టర్ కు తెలుస్తూ, కన్సర్న్ అఫీషియల్స్ తెలుస్తూ పబ్లిక్ డిమాండ్ వాయిస్ ఏంటంటే ఈ కంటోన్మెంట్ బోర్డుని మెర్జ్ చేయాలి, ఈ నామినేటెడ్ సిస్టమ్ ని రద్దు చేయాలని. ఫస్ట్ ఎజెండా ఇదే ఉండే కాబట్టి వేరియడ్ బోర్డు మీద దాని మీద బ్రిగేడియర్ గారికి నేను లెటర్ అప్పచెప్పడం జరిగింది. లెటర్ ఇచ్చేసి బైకాట్ చేసి వస్తున్నాను. తెలంగాణ అమరుల కుటుంబాలను అవమానించిన చరిత్ర మాజీ సీఎం కేసీఆర్ దని విమర్శించారు రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్. బంగారు తెలంగాణ అని చెప్పి ఆయన కుటుంబాన్నే బంగారం చేసుకున్నారని ఆరోపించారు. సీఎంపై మాట్లాడే నైతిక అర్హత కేటీఆర్ కు లేదన్నారు మెట్టు సాయి. తెలంగాణ అమరవీరుల కుటుంబాలను అవమానపరిచిన మూర్ఖుడెవరు? నిధులు నియామకాలు నీళ్లు అని చెప్పి తన ఇంటికే రాచుకున్న దొంగ ఎవరు? బంగారు తెలంగాణ పదాన్ని తన ఇంటికే మాత్రమే, అది కూడా చెప్తే చాలా చాలా బాగుంటది కల్వకుంట్ల తారక రామారావు గారు. మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించింది. తొర్రూరు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు కాంగ్రెస్ కే దక్కడంతో సంబరాలు నిర్వహించారు. తొర్రూరు పట్టణ అభివృద్ధికి అంతా కలిసికట్టుగా కృషి చేస్తామన్నారు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి. ఇప్పటిదాకా పాలకుర్తిలో ఒకలాంటి రాజకీయం చూసిండ్రు, రాబోయే రోజుల్లో మరొక రాజకీయం చూడబోతున్నారని చెప్తున్నా. వెన్నుబాటుదారులు అందరూ చూడబోతున్నారు పాలకుర్తిలో రాజకీయం ఎట్లుంటుందో. ఒక్కొక్క కాంగ్రెస్ కార్యకర్త, ఒక్కొక్క కాంగ్రెస్ కుటుంబ సభ్యుడు, లీడర్లు అందరూ కూడా అసలు నిద్రాహారాలు లేకుండా, తిండి తిప్పలు లేకుండా కష్టపడ్డారు. జగిత్యాల జిల్లాలోని కోరుట్ల, మెట్టిపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని సాధించిన సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు కాంగ్రెస్ నేతలు. నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్మన్ వసంత గంగాధర్ కౌన్సిలర్లతో కలిసి విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నారు.